నాకున్న అవగాహన ప్రకారం అయితే హ్మ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే గతంలో బీజేపీలోకి వస్తాం, వస్తాం, వస్తాం అని మీరు కూడా బ్రేకింగ్‌లు ఇచ్చిండ్రు, స్క్రోలింగ్‌లు ఇచ్చిండ్రు, ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసిండ్రు, ఎన్నెన్నో చేసిండు కదా! ఆయన చెప్పినది ఏంటిది? బీజేపీ ద్వారా కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వాన్ని దించలేము. అవకాశం లేదు. ప్రజల్లో అటువంటి అనుకూల వాతావరణం లేదు. నేను అనేక రకాల సర్వేలు చేసినా, ఏ సర్వేలో గూడా అటువంటి అనుకూల వాతావరణం లేదు కాబట్టి, నేను కాంగ్రెస్ పార్టీలో బోయి, కాంగ్రెస్ ద్వారా ఆహ్, నరహంతకుడంటావో, రాక్షసుడంటావో, అవినీతిపరుడంటావో, మోసగాడంటావో, ఆ ప్రభుత్వాన్ని దించిన తర్వాత, అప్పుడు సెకండ్ హాఫ్‌లో మీరు జెప్పింది జేస్తా అని చెప్పే గదా! ఆయనొచ్చింది. ఆ ఒప్పందం జరిగిందా బీజేపీకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి? ఆయన ఏం జెప్పిండు మనందరికి తెలుసు గదా! బీజేపీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని దించలేము, కూల్చలేము, ఈ పాలన దించలేము అన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైద్దన్నాడు. అది అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని అన్నాడు. దాని నర్మగర్భంగా దీని అర్థం ఏంటిది? అది ఒప్పందం అంటావా? అగ్రీమెంట్ అంటావా? లేకపోతే అది రహస్యమా? ఆయన ఓపెన్‌గానే మాట్లాడిండు గదా! మీడియా ముందే జెప్పిండు గదా! కానీ రేవంత్ రెడ్డి నంబర్ 1 గవర్నమెంట్‌లో. నంబర్ 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే అంత క్లోజు అదుంది. శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూలగొట్టాలనుకుంటాడా? ఎందుకు అనుకోడు? ఎవరనుకోరు? ఈ దేశంలో కూలగొట్టిన ప్రభుత్వాలన్నీ అస్సాంలో కాంగ్రెసు నాయకులు ఆహ్, ఏం జేషిండు? మహారాష్ట్రలో ఏం జరిగింది? కర్ణాటకలో ఏం జరిగింది? ఏ రాష్ట్రాల్లో ఏం జరిగింది? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బయటన్ని పక్కన పెట్టినా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించిందెవరు? ఆ పార్టీలో ఉన్నోడు కాదా? కాదా? హ్మ్. తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రెండోసారి ఫస్ట్ సారేమో 84లో మొన్న ఏం జరిగింది? కానీ రేవంత్ రెడ్డి మోడీని పెద్దన్న అంటున్నారు. సెంట్రల్‌తో మంచిగుంటున్నారు. రాష్ట్రానికి కావాల్సిన అన్ని మేము తీసుకురానికనే ఇదంతా క్లోజ్‌నెస్ అంటున్నారు. దాన్ని ఈ పాలిటిక్స్‌కి ఎందుకు అనువదించుకోవాలి మనం? ఆయన మాటల్లోనే నా మాటలు గాదు. హ్మ్. ఆయన మాటలు ఆయన ఏం జెప్తున్నాడు? నేను నంబర్ 2 అంటున్నాడు. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, పాలన ప్రకారం ఎక్కడన్నా నంబర్ 2 ఉందా? ఆయనకాయనే ప్రచారం జేసుకుంటాండు, చెప్పుకుంటాండు, మాట్లాడుతున్నాడు అదొకటి. రెండవది ఆయన ఇన్నర్ సర్కిల్‌లో గాని, అక్కడక్కడ మీడియాలో గూడా నేను ఏ రోజైనా, ఏదో ఒక రోజు తెలంగాణకి ముఖ్యమంత్రి అయితా అని జెప్తున్నాడు. ఎందుకు జెప్పాలా? ఏం అవసరం ఎవరు వచ్చింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ! హ్మ్. మీడియా రికార్డులలో ఉంది. హ్మ్. జర్నలిస్టుల దగ్గర ఉంది. బయట కార్యకర్తల దగ్గర ఉంది. కార్యకర్తల ముందు గాని, మీడియా ముందు గాని ఏ రోజైనా అది 6 నెలలకో, సంవత్సరానికో గాదు. ఏ రోజైనా ముఖ్యమంత్రి అయితా అనే పదం వాడాల్సిన అవసరం ఎందుకుంది? నంబర్ 2 అని చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకుంది?